డెఫినెట్గా వర్మ గారు, ఐ కాంట్ సీ ద ఎండ్ ప్రోడక్ట్ ఎంతవరకు అది సినిమాలో ఉంటుందో, కానీ డెఫినెట్గా ఒక స్టేజ్ వరకు అయితే చాలా ప్రాసెసెస్ ఇది, ఒక స్టేజ్ ఆఫ్ సాంగ్ కంపోజింగ్ వరకు చాలా వరకు ఎవ్రీథింగ్ ఇస్ టేకెన్ కేర్ ఆఫ్. లాస్ట్లో ఊరికే మా వర్మ గారు పాడితే బాగుంటుంది కత్తులతో సావాసం అని ఎవరో మిమ్మల్ని కోరుకుని పెట్టుకుంటే తప్ప, ఐ థింక్ అప్ టు అ గ్రేట్ ఎక్స్టెంట్ ఆల్రెడీ ఇట్ ఈస్ రీప్లేసింగ్ అ లాట్ ఆఫ్ ఇన్ ద హోల్. బికాస్ నేను ర్యాండమ్గా మీకు కొన్ని శాంపుల్స్ వినిపిస్తున్నాను, దీని ఇంకా ఎఫెక్టివ్గా ఇదే పనిగా మీరు కూర్చుంటే ద నంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ఫోక్లో ఫ్యూజన్, మిక్స్ ఫోక్ విత్ ఫ్యూజన్ అంటే అది చేస్తుంది అదొకటి. అంటే అలాంటి కైండ్ ఆఫ్ అంటే ఇంకా మీ పైత్యం అంతే. కానీ మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి, ఇందులో కర్ణాటిక్ మ్యూజిక్కి సంబంధించి ఏమీ లేదని విన్నాను, కాబట్టి నేను అన్ని స్టైల్స్ చూడలేదు, బట్ ఇట్ హ్యాస్ మోర్ ఆర్ లెస్ కవర్డ్. నేనే ఒక 500 చూసాను, అన్ని స్టైల్స్ ఉన్నాయనే తెలియదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు అది అంతవరకు. సో అలా మరి వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు ఆల్ ద బిగ్ నేమ్స్ మ్యూజిక్ ఇండస్ట్రీలో? ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ మనకి సమ్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ నేమ్స్, ఎంఎం కీరవాణి గారు, ఆస్కర్ అవార్డ్ విన్నర్. అంటే ఈ పేర్లు మీనింగ్ లేదు. అంటే ఇప్పుడు నాకు ఆఫ్ కోర్స్ దే విల్ హ్యావ్ దేర్ ఓన్ వ్యూ పాయింట్స్ ఆన్ దిస్. నేనేమన్నానంటే మ్యూజిక్ డైరెక్టర్ షుడ్ స్టాప్ డూయింగ్ మ్యూజిక్ అండ్ షుడ్ లెర్న్ హౌ టు యూజ్ దిస్ యాజ్ అన్ అసిస్టెంట్. అంతే అంటారు? అంతే. అయితే మ్యూజిక్ అసిస్టెంట్కి జాబ్ పోతుంది అయితే? కాదు, అందరికీ అంటే ఆ పర్టికులర్ అప్పుడు ఏంటి, మీరు కనోషర్ అవుతారు. ఇప్పుడు వైన్ ఉంటుంది, వైన్ కనోషర్స్ అంటే ఏంటంటే వాడు తాగి ఎంత బాగుందని చెప్తాడు, మీరు అప్పుడు అతని టేస్ట్ని కొంటున్నారా క్రియేషన్ కొంటున్నారా అనేది పాయింట్. అక్కడ క్రియేషన్కి మీనింగ్ లేదంటున్నాను, టేస్ట్ ఒకటే కొంటారు, టేస్ట్ని కొంటారు. అప్పుడు ఈ మనిషికి ఇలాంటి సాంగ్ అయితే హిట్ అవుతుంది అని తన టేస్ట్కి చాలామంది కనెక్ట్ అవుతారు అని మీరు నమ్మకం ఉన్నప్పుడు అతను ఏం కొంటున్నారు, టేస్ట్. అతను ఏతో చేసాడా లేకపోతే మనుషులతో చేశారా అనవసరం. అంతే, ఇదంతా ఎఫిషియన్సీ, ఖర్చు తగ్గించడం. ఎందుకంటే ఒక పాట రికార్డ్ అవ్వాలంటే ఇప్పుడు కనీసం ఒక 5 లక్షలు అవుతుందా? జీరో తగ్గిపోయింది, జీరో కదా, ఇప్పుడే వినిపించింది కదా. అదే. సో అయితే మీరు నా లైఫ్ హాస్ గాట్ టు బి గుడ్ అనే నా ఒరిజినల్ నా ఓన్ క్రియేటివిటీతో నేను పెట్టిన లైన్ని ఇప్పుడు మీరు డెవలప్ చేయండి. ఇప్పుడు అంతా ఇప్పుడు 5-6 minutes అయిన దాని కారణం నేను దాన్ని ఆపరేట్ చేయడం ఇంకా ఎక్స్పర్ట్ అవ్వలేదు కాబట్టి. సో ఇప్పుడు యాక్చువల్గా దానికి ఇచ్చాను. లైఫ్ ఈజ్ గాట్ టు బి గుడ్ అనే దానికి లిరిక్ రాసేసి సాంగ్ కూడా కంపోజ్ చేసేసి, సాంగ్ కంపోజ్ చేసి పాడేసి పంపిస్తుంది దాని బండబడ. ఓకే, అది విషయం. అలా ఉంది మన జీవితం. పాడు శాంత ఆపేసామే, ఇవన్నీ డైలాగ్ లేకుండా. Life is got to be good, remember that? Anyway, but this is meant for that also, and more than words, I think this will work, you know. మనం మాట్లాడేదాం కదా. సో బేసికలీ మీరు అనేది మ్యూజిక్ ఐడియాస్ మాత్రం ఒరిజినల్గా ఉంటాయి. Ideas ante you're talking about the thought, the input that goes into it. No, even you don't need to. If you just say I want a love song and adi rahastadi, meer hook line ivvakunda, adi meek taste lekapothe, meekantu oka taste undi anukondi, meeku teliyadu em kavalo kuda. I want a peppy song ante chalu. ఆ పెప్పీ సాంగ్ లో ఏం ఉండాలని మీరు చెప్పొచ్చు, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటాయి. అది లేకపోతే అది రాసేస్తుంది. Thank you very much. Right, thank you. Yeah, play the second other one. Too much. So see, I said life is got to be good. And it will generate lyrics and కొట్టి అనుకోండి.
ఈ లైఫ్ ఇస్ గాట్ టు బి గుడ్ అనేది హుక్ లైన్ కింద తీసుకుని మిగతా లిరిక్స్ అంతా అది రాసేస్తాను. అది చాలా బాగుంది, అద్భుతం. కానీ ఇలా అనే ఆ మ్యూజిక్ ఇవ్వాలని, అది ఇవ్వటానికి నేను ఒక ఫ్యూచరిస్టిక్ ఫాస్ట్ బీటు ఇలాంటి ఏదో పెట్టాను, వరల్డ్ స్టైల్ ఏదో కొన్ని ఏదో ఇచ్చాను. అదే అది దీని బేసిస్ మీద మొత్తం సాంగ్ రికార్డ్ అయిపోయి వచ్చేస్తుంది. అదే మీరు అలాగా అదే ఆలోచించారు, అక్కడ అది మేనిఫెస్ట్ అయిపోయింది అంతే. ఇప్పుడు నేను లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ డెత్ అని పెట్టిన ఊరికి హుక్ లైన్ యాజ్ ఎ జనరేట్ లిరిక్స్ అది రాసింది. ఇప్పుడు ఐ జస్ట్ గేవ్ ఇట్ ఎ కమాండ్. ఇప్పుడు మనం మామూలుగా మీరు ఇంటర్నెట్లో ఏదో ఉంటే దాన్ని ఫాస్ట్గా వెనక్కి తీస్తుంది అని అది అంతవరకు మన అర్థమవుతుంది. మనం ఇచ్చిన దానికి సెకండ్లో లిరిక్స్ రాసి ఆ లిరిక్స్ బాగున్నాయా లేదా అది వేరు, లిరిక్స్ అయితే రాసింది ఫస్ట్, అవును, ఆ మీనింగ్తో రాసింది. లైఫ్స్ నాట్ అబౌట్ డెత్ అనే మీనింగ్ కాంటెక్స్ట్ రాసింది. ఇప్పుడు ప్లే చేస్తాను. లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ డెత్. It's about what you feel, moments that make you, the love that's so real. Walk through the sunshine, dance in the rain, chase all your dream lines, let go of the pain. Life's not about death, it's the breath that you take, the laughter that catches, the memories you make. ఇంకో వర్షన్. Life's not about death, it's about what you feel, moments that make you, the love that's so real. Walk through the sunshine, dance in the rain. ఇంకోటి ఏంటంటే ప్రోజ్ ఇస్తే సాంగ్ చేస్తున్నాను. యూ డోంట్ నీడ్ టు రైట్ అండ్ రైమ్ గీయింగ్ అని. ఇప్పుడు దానవేశ్వర గారిలో ఎన్టీ రామారావు చాలా పాపులర్ డైలాగ్ అని, ఏమంటివి జాతిని ఇప్పుడు సూతమైన అర్హత లేదని, ఎంత మాట ఆ టోటల్ డైలాగ్ ప్రోజ్ పెడితే యు సీ వాట్ ఇట్ డిడ్. ఏమంటివి జాతి నెపంలో సూత సుగులుకుందు నిలువ అర్హత లేదందు ఎంత మాట. ఇది క్షారణ పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష. అందువా నీ తండ్రి భరద్వాజుడి జననం ఎట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది, మతి కుండలో పుట్టిది వీధి కదా నీది ఏ కులము. ఇంత ఏలా అశ్వపితామహుడు కులవృద్ధుడైన ఈ శాంతనుడు శివ సముద్రల భార్య గంగా గర్భంలో జనించలేదా, ఏనది ఏ కులము. నాతో చెప్పిసిలేమయ్యా మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యయగు ఊర్వశి పుత్రుడు కాడా. అతడు పంచమ జాతి కన్య అయిన రుంధతి యందు శక్తిని ఆ శక్తి చండలాంగనయందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లె పడచు అయిన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాంద్రైన మా పితామహి అంబికతో మతంద్రిని. ఇప్పుడు ఏమన్నా అర్థమైందా మీకు? ఇప్పుడు నాకు దీనికన్నా దేవుడు ఎవరు ఉంటారన్న దారుణం. అసలు విడగొడుతుంది కరెక్ట్ గా. అప్పుడు అది ఏంటి అంటే ప్రొనౌన్సియేషన్ ప్లస్ అదే సింగర్లకు రాదు ప్రొనౌన్సియేషన్ అనని లేదు, విడగొట్టడం కరెక్ట్ గా. ఐ థింక్ అండర్స్టూడ్ ద ప్లే. నా బేసిక్ పాయింట్ ఏంటంటే బాటమ్ లైన్ నేను చెప్పేది, ఒక ప్రొఫెషనల్ ఉంటారు దేంట్లో అయినా,
ఆ ప్రొఫెషనల్స్ వాళ్ళు దేర్ లైవ్లీహుడ్ ఈస్ బేస్డ్ అపాన్ వాళ్ళు పనిచేయడానికి. ఇప్పుడు మీకు మిక్సింగ్ ఇంజనీర్స్ ఇదేది సాంగ్ అయితే ఎక్కడ మిక్స్ చేస్తారు అది ఇది ట్రాకింగ్ చేసి దానికి సపోర్టింగ్ ఇండస్ట్రీ ఉంటుంది. ఎప్పుడైతే మీరు స్టూడియోస్లో మ్యూజిక్ అనేది చేయటం అనేది మీకు డ్రాస్టిక్గా తగ్గిపోయింది అనుకోండి, ఇట్ ఎఫెక్ట్స్ సో మెనీ పీపుల్, నాట్ డైరెక్ట్లీ ద మ్యూజిషియన్స్ అండ్ సింగర్స్ అండ్ ఎవ్రీ వన్. దాని తర్వాత సపోర్టింగ్ ఉంటారు కదా. ఇప్పుడు థియేటర్లో సినిమా ఒకటే కాదు కదా, ఈ కాఫీ అమ్మే వాళ్ళు వీళ్ళు వాళ్ళు రకరకాల వాళ్ళు ఉంటారు, అందరూ ఎఫెక్ట్ అవుతారు, అందరికి ఉద్యోగాలు పోతాయి. ఉద్యోగాలు పోతాయి. అది ఇవాళ నా గొంతు బాగాలేదండి, రికార్డింగ్కి రాలేకపోతున్నాను అనే పరిస్థితులు ఉండవు. దీని గొంతు ఎప్పుడు బాగుంటుంది, అంతే అంతేగా. కాదు, ఎందుకంటే మనిషి కాదు కదా అది, జనరేటెడ్ వాయిస్ జనరేటెడ్.